హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్వై ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ పీవైక్యూ అనాలిసిస్ సిరీస్లో మనం వాటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మనం ఇదివరకే చాలా పీవైక్యూ అనాలిసిస్ సిరీస్ చూసామండి. ప్రతి టాపిక్ అంటే లైక్ ఇచ్చిన పీవైక్యూని మనం 360 డిగ్రీస్లో ఇంకేమైనా క్వశ్చన్స్ అడగొచ్చా అనే దానిపైన అన్నీ డిస్కస్ చేశాను. సో ఖచ్చితంగా సిరీస్ని చూడండి. మీ యొక్క ప్రిపరేషన్లో అది మంచి బూస్టప్లా ఉంటుంది. అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో మనకి వాటర్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా దీని ప్రాపర్టీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారండి. సో లాస్ట్ వరకు చూడండి. మనకి దాని యొక్క కలర్, ఆర్డర్, టేస్ట్ అయితే ఇట్స్ కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ టేస్ట్లెస్. అండ్ మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ స్టేట్లో అయితే ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ టైం డెన్సిటీ పైన క్వశ్చన్ అడిగారు. మనకి వాటర్కి ఎప్పుడు కూడా 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే ఇట్స్ వెరీ హై డెన్సిటీ అనమాట. మనకి వాటర్ మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఇక్కడైతే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? మనకి వాటర్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ నుంచి వేపర్ ఫామ్లోకి మారుతుందో దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అని అంటాం. 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అయితే మనకి. అటనే ఫ్రీజింగ్ పాయింట్ అండి, ఇది 0 డిగ్రీస్ అనమాట. ఏ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర మనకి లిక్విడ్ స్టేట్లో ఉన్నది సాలిడ్ స్టేట్లోకి మారుతుందో దాన్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అని అంటాం. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ మనకి హీట్ ఎనర్జీ కావాలి టు కన్వర్ట్ వాటర్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్, దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అంటాం. ఎగ్జాంపుల్ లైక్ ఆల్మోస్ట్ 80 క్యాలరీస్ పర్ గ్రామ్ అయితే కావాలి. అలానే మనకి లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలి టు కన్వర్ట్ ద వాటర్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్, దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అని అంటాం. మనకి 540 క్యాలరీస్ పర్ గ్రామ్ కావాలి. ఓకే, సో మనకి సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారడానికి 80 క్యాలరీస్ పర్ గ్రామే కావాలి. బట్ మనకి లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వాలంటే 540 క్యాలరీస్ పర్ గ్రామ్ అయితే కావాలి. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 4.18 జౌల్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. దెన్ మనకి కొహెషన్ అండ్ ఎడిహెషన్ టర్మ్స్ గురించి ఇంపార్టెంట్. కొహెషన్ అంటే వాటర్కి ఉన్న బాండింగ్ని మనం కొహెషన్ అని అంటాము. ఎడిహెషన్ అంటే వాటర్కి ఇంకొక అదర్ సర్ఫేస్ లైక్ సాయిల్ పార్టికల్స్ ఆర్ గ్లాస్ దాంతో ఉంటే వాటిని మనం ఎడిహెషన్ అని అంటాం. ఇది మెయిన్గా క్యాపిలరీ రైజ్ అండ్ సాయిల్ అండ్ ప్లాంట్స్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను. సో దానికి ఈ యొక్క కొహెషన్ అండ్ ఎడిహెషన్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. దెన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాటర్కి 80 ఉంటుందండి. దీనివల్లే మనం అది యూనివర్సల్ సాల్వెంట్ అని కూడా మనం అంటాం. సో వాటర్ ఈజ్ అన్ యూనివర్సల్ సాల్వెంట్. హైడ్రోజన్ బాండింగ్ అయితే ఒక వాటర్ మాలిక్యూల్కి 4 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో పిహెచ్ మనకి ప్యూర్గా ఉంటే వాటర్ 7 ఉంటుంది. ఇట్స్ న్యూట్రల్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో దట్స్ ఇట్.